హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇమేజ్ ఆప్టిమైజేషన్. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది మనకు మెయిన్ టాపిక్. ఓకే, ఇమేజ్ ఆప్టిమైజేషన్. సో ఎస్ఈఓలో ఇది కూడా ఒక పార్ట్. సో ఎస్ఈఓకి సంబంధించిన కాడికి మనము ప్రతిదీ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. సో దాంట్లో ఇమేజ్ ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అనేది, అంటే ఇమేజ్ గురించి సెర్చ్ చేసినా మన వెబ్సైట్లోకి వచ్చేటట్లు, లేదు అంటే మన వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఇమేజెస్ని కూడా తొందరగా లోడ్ చేసుకునేటట్టు అనమాట. సో ఇమేజెస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి యూజ్ అవుతుంది. సో ఇమేజెస్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి, సో అది ఎన్ని రకాలు. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుందాం మన వరకు. సో 2 టైప్స్. సో దీంట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి టైటిల్ ప్లస్ ఆల్ట్ టెక్స్ట్ అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అని. సో ఈ రెండు ఫస్ట్ వన్ కిందకి వస్తుంది. సో సెకండ్ వచ్చేసేసి ఇమేజ్ ని ఫాస్ట్ లోడ్ చేసుకోవాలి, అంటే ఇమేజ్ సైజ్ కంప్రెస్ చేయాలన్నమాట. సో క్వాలిటీ తగ్గకుండా ఇమేజ్ ని తొందర లోడ్ చేసుకునేటట్లు చూసుకోవాలి. సో సైజ్ ఆప్టిమైజేషన్ అనుకుందాం. సో ఇమేజ్ ని సైజ్ తగ్గియాలి, బట్ ఇమేజ్ సైజ్, ఫైల్ సైజ్ ఉంటుంది కదా, స్పేస్ తగ్గియాలి, బట్ క్వాలిటీ తగ్గకూడదు. ఈ విధంగా రెండవ పార్ట్ ఉంటుంది. అంటే ఈ పార్ట్లోనే, ఈ వీడియోలోనే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ గా డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు థియరీ పరంగా చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి స్క్రీన్ మీద ప్రాక్టికల్ గా వర్కౌట్ చేయొచ్చు అనమాట. సో థియరీ పరంగా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు పోన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న వాళ్ళకి. సో ఫస్ట్ లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సో గూగుల్ అనేది ఇమేజెస్ ని క్రాల్ చేయలేదు. సో కానీ దానికి ఉన్న టైటిల్స్ త్రూ ఆ ఇమేజ్ ని గ్రాబ్ చేసుకోగలుగుతుంది, క్రాల్ చేసుకోగలుగుతుంది. సో దాని ప్రకారంగానే ఇది వచ్చిందనమాట. టైటిల్ ప్లస్ ఆల్ట్ టెక్స్ట్, ఆల్టర్నేట్ టెక్స్ట్ అంటారు. సో టైటిల్ ప్లస్ ఆల్ట్ టెక్స్ట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఇష్యూస్ ప్లస్ తర్వాత వచ్చేసి సర్వర్ ఇష్యూస్. ఇంటర్నెట్ ఇష్యూస్ అంటే కొంతమందికి నెట్ స్లో ఉంటుంది, కొంతమందికి ఏమో నెట్ లోడ్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ఆ టైంలో ఈ ఆల్ట్ టెక్స్ట్ ప్లస్ టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆల్ట్ టెక్స్ట్ ఫస్ట్ డిస్ప్లే అవుతుంది, తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ ఇష్యూస్ టైంలో అండి నేను చెప్పేది. సో సర్వర్స్లో కూడా ఇది ఈజీగా లోడ్ అవుతుంది అనమాట. ఇది ఇవ్వడం వల్ల ఇది ఏమవుతుందంటే, గూగుల్ robots.txt అని చెప్పేసి ఒకసారి చేసింటాం కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్గా చేసాం కదా. సో అది గ్రాబ్ చేసుకుంటుంది అనమాట. సో robot.txt అనేటివి ఫైల్స్, గూగుల్ రోబోట్స్ వచ్చేసి మన ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్న ఏమున్నా కానీ ఇమేజ్ని లోడ్ చేసుకుంటుంది. సో ఈ ఇమేజెస్ని లోడ్ చేసుకున్న టైంలో నెట్ డిస్కనెక్ట్ కావడము అట్లా ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఇవి డిస్ప్లే అవుతాయి అనమాట. సో దానికోసమే మనం ఇస్తున్నాము. సో దాన్ని స్క్రీన్ మీద ఎలా చేస్తాము అనేది చూపిస్తాను. బట్ ఇప్పుడు ఈ 2 ఇష్యూస్ని బేస్ చేసుకొని ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసి మనము ఇక్కడ కీవర్డ్స్ లాగా యూజ్ చేస్తున్నాం దీనిలోని. సో కీవర్డ్స్ లాగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ ని, అంటే ఫర్ సపోజ్ మన కోసం సెర్చ్ చేసేది 2 విధాలుగా సెర్చ్ చేస్తారు. ఫస్ట్ ఇది మన పేరుతో, ఇప్పుడు pravintech.blogspot.com అని కొట్టకపోయినా ప్రవీణ్ టెక్ అని కొట్టినా గూగుల్ ఫస్ట్ వస్తున్నాం. సో అదే విధంగా మీది కూడా రావాలి. సో అంటే మన గురించి సెర్చ్ చేసినప్పుడు, లేదు అంటే వేరే దాని మీద, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా దాంట్లో క్యాంప్టీషియా ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పి పెట్టాను. సో అదే విధంగా ఇప్పుడు ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా మనది రిక్వైర్మెంట్ చేస్తాం అనమాట, అంటే రిఫర్ చేస్తున్నట్టు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఆల్ట్ టెక్స్ట్ ఉంది కదా, దానికి వర్క్ చేస్తుంది. అదే విధంగా అక్కడ ఇమేజెస్ లోడ్ చేసినారు. కొంతమంది ఏమైతాయంటే ఇమేజెస్ చూస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్నిసార్లు. సో ఆ టైంలో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన ఇమేజెస్ వచ్చింటాయి. సో మనం క్లిక్ చేసి మన వెబ్సైట్ కూడా ట్రాఫిక్ ని తెచ్చుకోవచ్చు. సో 2 విధాలుగా యూజ్ అవుతుంది. సో కీవర్డ్స్ బేస్ మీద అవుతుంది, ఈ 2 ఇష్యూస్ ని బేస్ చేసుకుని కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ దాని గురించి అయితే వచ్చింది, బట్ మనకు మామూలుగా టైటిల్ ద్వారా ఏం లాభం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ కూడా చూసుకుందాం. సో టైటిల్ ఏమవుతుందంటే, మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్స్ లానే ఇది కూడా యూజ్ అయ్యేది, బట్ ఏంటంటే ఇంకొంచెం డిఫరెంట్ యూజ్ అవుతుంది ఇక్కడ దీంట్లో. సో ఇక్కడ 2 టైప్స్ గా చెప్తున్నానండి దీంట్లో. ఫస్ట్ వన్ వచ్చేసి జేపీఈజీ, ఇప్పుడు 1.jpg 2.jpg. సో అదే విధంగా అంటే 1.png, లేదు అంటే ఇంకా సో అండ్ సో 1 2 3 4 5 6 ఏదో ఒక టైపింగ్ చేసి పెట్టేసి ఉంటారు ఇమేజ్ నేమ్. సో ఇది ఫైల్ ఫార్మేట్ నేమ్స్వి. సో టైటిల్ ఒకటి ఉంటుంది, అంటే ఇక్కడ మనము బ్లాగ్ లో అప్లోడ్ చేసినప్పుడు ఒక టైటిల్ ఇస్తాము. సో అది బ్లాగ్ లో అప్లోడ్ చేసే ముందు ఆ ఫైల్ నేమ్ ఉంటుంది కదా, అంటే బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది అనమాట.
అంటే ఈ టైటిల్ సర్వర్స్లోకి వెళ్ళినప్పుడుది. సో ఆ టైటిల్ మీరు ఇస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఈ ఇమేజెస్ నేమ్స్ పర్ఫెక్ట్గా మీ టాపిక్ తగ్గట్టు పెట్టుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ నేను క్యాంటీషియా గురించి చేస్తున్నాను ఆ పోస్ట్ అనేది. సో క్యాంటీషియా అండర్ స్క్రోల్ చూడండి, నేను స్పేస్ ఇస్తలేను, అండర్ స్క్రోల్ మాత్రమే చెప్తున్నాను చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గూగుల్ దానికి స్పేస్ ఇచ్చినామంటే అది ఐఫోన్ తీసుకుంటుంది, డాష్ తీసుకుంటుంది. అదే మనం అండర్ స్క్రోల్ ఇచ్చినామంటే స్పేస్ లేకుండా కీవర్డ్ పూర్తిగా తీసుకుంటుంది అనమాట. సో కీవర్డ్స్ దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాను. బట్ ఈ వీడియోలో మాత్రము మనం ట్యాగ్స్ దానికి ఎలా సంపాదించుకోవాలి అంటే ఈ కీవర్డ్స్ ని కూడా ట్యాగ్స్ లా కన్వర్ట్ చేసి సెర్చ్ ఇంజిన్ లో మనం ఆప్టిమైజ్ కావాలి. ఇది మన కాన్సెప్ట్ ఇక్కడ. సో క్యాంటీషియా అండర్ స్క్రోల్ ప్రవీణ్ టెక్, ఇక్కడ మళ్ళీ స్పేస్ ఇవ్వకుండా స్పేస్ అన్న ఇవ్వచ్చు, లేదు అంటే టెక్ అని పెట్టేసి డైరెక్ట్ పెట్టుకోవచ్చు. సో నా వరకు అయితే నేను స్పేస్ ఇస్తాను కాబట్టి అండర్ స్క్రోల్ పెడుతున్నా. స్పేస్ ని రిప్లేస్ చేసి అండర్ స్క్రోల్ పెట్టాలి. సో అది కూడా స్క్రీన్ మీద చూస్తాను. బట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే జేపీఈజీ పిఎన్జీ ఫార్మాట్స్ దానికి సంబంధించిన కాడికి, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ జేపీఈజీ. సో అంటే ఇమేజ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైటిల్ ఇస్తాము, ఆ టైటిల్ ని తీసుకుపోయి సర్వర్స్ లో అప్లోడ్ చేస్తాం. సర్వర్స్ అంటే ఏవో కాదండి, మన బ్లాగ్ లో సర్వర్స్ అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే మనం జస్ట్ అన్ని తెలియదు కానీ అన్ని తెలిసినట్టు అనుకొని వర్క్ చేస్తూ వెళ్తేనే దీని మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఎస్ఈఓ అంటేనే అది. సో మనకేం తెలియకపోయినా తెలిసినట్టు ఉండి చేస్తూ పోతుంటే అదే అర్థమవుతుంది అనమాట. సో సెర్చ్ ఇంజిన్ లో ఆప్టిమైజేషన్ చేసుకోవాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ ఇదే. ఎందుకంటే నేను చాలా ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా ట్రబుల్గా ఉండిండే. ఆ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏముంటుంది లే అనుకునేది. బ్లాగ్ మొదలు పెట్టినాము, సో బ్లాగ్ ట్రాఫిక్ రావాలి అంటే ఎస్ఈఓ చేయాలి, ఎస్ఈఓ చేయాలంటే మళ్ళీ దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ లోనే ఇమేజ్ ఆప్టిమైజేషన్ కూడా ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో అదే విధంగా ఇప్పుడు ఈ టైటిల్ ఇచ్చినది మీరు ఇక్కడ ఇదే టైటిల్ ని మీరు జస్ట్ కాపీ తీసుకొని డైరెక్ట్ గా ఇమేజ్ కి టైటిల్ ఇస్తారు కదా, టైటిల్ ప్లస్ ఆల్ట్ టెక్స్ట్, ఈ రెండింటికి యూజ్ చేయొచ్చు ఇదే టైటిల్ ని. సో ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఇది మాన్యువల్ గా మనం చేసే ప్రాసెస్. సో మాన్యువల్ గా మెయిన్లీ ఎక్కడైనా కానీ మాన్యువల్ గా చేయాల్సిందే ఈ ప్రాసెస్. బ్లాగర్ కి ఇది బ్లాగర్ లో జరుగుతుంది, కానీ బ్లాగర్ లో ఇలా అయితే ఆటోమేటిక్ గా వర్డ్ ప్రెస్ లో చేసుకోవచ్చు. సో 2 టైప్స్ అన్నాను కదా, సైజ్ ఆప్టిమైజ్ చేసుకోవాలని వర్డ్ ప్రెస్ లో ఈజీ అవుతుంది, బట్ మాన్యువల్ గా బ్లాగర్ లో చేసుకోవాల్సింది వస్తుంది. సో మేజర్ డిఫరెన్స్ బ్లాగర్ కి వర్డ్ ప్రెస్ కి ఇదొక తేడా అనమాట. సో నా వరకు అయితే నేను వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నాను, జస్ట్ ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తాను, అదే లోడ్ చేసుకుంటుంది. సో అదే విధంగా మీరేం చేయాలి అంటే మీరు వర్డ్ ప్రెస్ తీసుకున్న వాళ్ళకైతే జస్ట్ ప్లగ్ఇన్ ఒకటి చెప్తాను, దాంట్లో స్క్రీన్ మీద చూస్తేనే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మాన్యువల్ గా బ్లాగర్ లో చేసుకుంటుంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ ని కూడా మరీ ముఖ్యంగా నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఇమేజెస్ ని ఎక్కువ యూజ్ చేయకూడదు, తక్కువ యూజ్ చేయకూడదు. కానీ ఇప్పుడున్న జనాలకి ఎక్కువ శాతం ఇమేజెస్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ వచ్చేసి కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇమేజ్ లేకుండా చేయలేము. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో రేర్ కేసులో ఎవరిదో 100లో ఒక్కడి ఇమేజెస్ లేకుండా ఒక బ్లాగ్ పోస్ట్ ఉంది అన్నట్టు ఉంటుంది. సో గైస్ నా వరకు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఖచ్చితంగా లింక్స్ ఇస్తున్నాము, ఇమేజెస్ ఇస్తున్నాము, వీడియోస్ పెడుతున్నాము. ఇంకా కావాలంటే వేరే ఏమన్నా దానికి సంబంధించినవి ఆల్టర్నేటివ్ పీడిఎఫ్ ఫైల్స్ అన్ని ఎంబెడెడ్ సోర్స్ చేసి మరీ పెడుతున్నాం. సో అదే విధంగా ఇప్పుడు ఈ జనాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం వెళ్ళాలి. సో అదే టైంలో అవతల వాడి నెట్ స్లో ఉన్నా, లేదు అంటే ఇంటర్నెట్ ఇష్యూస్ ఏమున్నా కానీ ఆ టైంలో మనం వాడికి అందుబాటులోనే ఉండాలి. సో దానికోసమే ఇది పూర్తిగా వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. అంతరాయానికి చింతిస్తలేమండి, ఎందుకంటే ఇది మీకోసమే. సో నా దగ్గర హోస్టింగ్ ప్లాన్ వచ్చేసి 4500 రూపీస్కి అవైలబుల్ ఉంది, అది అన్లిమిటెడ్ స్టోరేజ్ కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం 4500 రూపీస్ అంటే పర్ డే 10 రూపీస్ అనమాట. సో పర్ ఇయర్ 4005 రూపీస్ అంటే డైలీ 10 రూపీస్ స్పెండ్ చేస్తున్నట్టు. సో హోస్టింగ్ ప్లాన్ నా దగ్గర చాలా చీప్ రేట్కి అవైలబుల్ ఉంది. అండ్ వేరే వెబ్సైట్స్తో కలిపితే చూస్తే దాంతో దీంతో కంపేర్ చేస్తే మీకు తక్కువ రేట్కి అవైలబుల్ ఉంది. సో కంటెంట్ లెక్ వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ మనం లాగిన్ చేసి పెట్టుకుని ఉంటాం కదా. సో లాగిన్ చేసి పెట్టాను. సో మన బ్లాగ్ ఇది. సో డెమో బ్లాగ్తో పాటు మనం pixabay.com-లోకి వెళ్దాం. pixabay.com. సో వితౌట్ ఆప్టిమైజేషన్ మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ లయన్ది బాగా నచ్చింది నాకు. సో లయన్ది తీసుకుందాం. సో ఓకే, ఫ్రీ డౌన్లోడ్ 1920x1280 సైజ్
557 KB. ఓకే, డౌన్లోడ్. సో డౌన్లోడ్ అయిపోయింది. సో డెస్క్టాప్ మీద ఇక్కడనే ఉంది. సో దాని సైజ్ చూద్దాము. సో ఓకే, 389 KB ఉంది. సో ఇప్పుడు అదే విధంగా మనం ఆ ఇమేజ్ని డైరెక్ట్ మన బ్లాగ్లో అప్లోడ్ చేయాలి కదా. సో అప్లోడ్ చేసేద్దాం. సో ఇది ఇందాక నేను క్రియేట్ చేసినది, డెమో కోసం నేను పర్సనల్గా చేసినది. సో ఓకే, న్యూ పోస్ట్. సో ఓకే గైస్, ఇప్పుడు ఇమేజ్ని తీసుకోవాలి కాబట్టి ఇమేజ్ క్లిక్ చేసేద్దాం. చూస్ ఫైల్. ఓకే, స్క్రోల్ డౌన్. ఇక్కడనే ఉంది ఇమేజ్. సో ఇక్కడ ఈ ఇమేజ్ని మనము వితౌట్ నేమ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, 389 KB ఉన్న ఇమేజ్ని చేస్తున్నాం, ఆప్టిమైజ్ చేసుకోకుండానే చేస్తున్నాం. బాగుంది, బట్ మిస్టేక్స్ ఎక్కడ వస్తుంది. సో దాన్ని నేమ్. సో F2 ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ లయన్ _mail_ in_zoo. సో నేను జస్ట్ దీనికి సంబంధించిన నేమ్ పెడుతున్నాను. దీంతో పాటు ఏం చేస్తున్నాను అంటే ప్రవీణ్ టెక్, మన బ్రాండ్ నేమ్ది కూడా పెట్టాలి, Praveen_tech. సో ఓకే గైస్, ఇలా తీసేసుకొని మనం డబుల్ క్లిక్ ఇచ్చేసుకుందాం. సో ఇమేజ్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇమేజ్ టైటిల్ని చేంజ్ చేసాం. అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ lion512810 సో అండ్ సో ఉంది కదా. సో ఆ నంబరింగ్ అంతా తీసేసాం. నంబర్స్తో ఎవరు సెర్చ్ చేయరు కదా, సో అందుకే మనం నంబర్స్ అంతా రిమూవ్ చేసాము. సో ఇది సర్వర్స్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో యాడ్ సెలెక్టెడ్ ఇమేజ్. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన ఇమేజ్ని మనము ఎక్స్లార్జ్ ఫైల్ సైజ్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఎక్స్లార్జ్ ఫైల్ అంటే మనకు నచ్చిన విధంగా, అంటే మన బ్లాగ్ పోస్ట్లో ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది. ఒరిజినల్ సైజ్కి వెళ్ళాము అంటే వర్కౌట్ చేయలేము. సో అదేవిధంగా ఎక్స్లార్జ్లోకి పెడదాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం క్యాప్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడికి వెళ్ళి F2 Ctrl+C, దట్స్ ఇట్. ఇప్పుడు ఇదే టైటిల్ని మనము క్యాప్షన్ వైజ్గా ఇద్దాం. క్యాప్షన్ వైజ్గా ఇస్తే కూడా కొంచెం SEO పరంగా యూజ్ అవుతుంది. సో అందుకే ఇస్తున్నాను. సో ప్రాపర్టీస్, సో ఇక్కడ కూడా అదే పేస్ట్ చేస్తున్నాను. సో మనము ఏ టాపిక్ దాని గురించి రాస్తున్నామో అది ప్లస్ మన బ్రాండ్, సో అంటే మన కంపెనీ. సో ఈ విధంగా మనము రెండింటికి ఒకేలాగైనా ఇవ్వచ్చు, లేదు అంటే డిఫరెంట్గా ఇవ్వచ్చు, బట్ మీ బ్రాండ్ వాల్యూ మాత్రం లాస్ట్లో ఇవ్వాల్సిందే. సో ఓకే ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 టైప్స్లో సెర్చ్ చేస్తారన్నాను కదా. సో ఇమేజ్ నుంచి వచ్చి మన బ్లాగ్కి రావచ్చు, లేదు అంటే అక్కడ పోస్ట్ త్రూ అన్న రావచ్చు అనమాట. సో ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ప్రవీణ్ టెక్, ఎంటర్. సో ఇక్కడ చూడండి, ప్రవీణ్ టెక్ అని చెప్పేసిన వెంటనే వస్తుంది. సో మన గురించి పేజెస్ బాగానే వచ్చినాయి. సో ఇక్కడ మన ఇమేజెస్ త్రూ వచ్చినాయా లేదా అనేది ఎలా చూసుకోవాలి. సో ఇమేజెస్ అని క్లిక్ చేస్తాను. సో ఇమేజెస్ అని క్లిక్ చేసిన వెంటనే ఇన్నోటి వచ్చినాయి అన్నీ మన బ్లాగ్కి. సో వేరే ఆయన వచ్చినాడు, డెవలపర్, ఫ్రీలాన్సర్ అయినా. సో ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మన వెబ్సైట్ నుంచి కానీ మన బ్లాగ్ నుంచి కానీ ఇమేజెస్ మన యూట్యూబ్ ఛానల్ త్రూ కూడా వస్తున్నాయి. సో నేను ఇక్కడ ఇదే ట్రిక్ అప్లై చేశాను అనమాట. సో ట్విట్టర్లో కూడా పెట్టిన ఇమేజ్ ఇక్కడికి వచ్చింది. సో ప్రవీణ్ టెక్ అనే వర్డ్ ఉంది కాబట్టి తీసేసుకుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇమేజ్ టైటిల్ చేంజ్ చేసి అప్లోడ్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ మీద పెట్టే లోపలనే మనకి టైటిల్ చూపిస్తుంది లయన్ మెయిల్ అని చెప్పేసి ఈ విధంగా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని పబ్లిష్ చేసేద్దాం. సో ఈ పోస్ట్ని పబ్లిష్ చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికైతే. సో ఈ పోస్ట్ని ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ జనాలు ఏమవుతున్నారంటే ఇమేజ్ని క్లిక్ చేసి ఇమేజ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు, సో ఫర్ సపోజ్ ప్రవీణ్ టెక్ అనే ఇమేజ్ సెర్చ్ చేస్తున్నప్పుడు నన్ను రిఫర్ చేసుకొని వస్తారు. సో ఇక్కడ క్లిక్ చేసినానంటే నా యూట్యూబ్ వీడియోకి వస్తారు, లేదు అంటే వేరే ఇమేజ్ చూసుకుంటా. సో ఈ ఇమేజ్ బాగా నచ్చింది వాళ్ళకి, ఈ ఇమేజ్ చూసుకుంటా క్లిక్ చేసి మన బ్లాగ్కి రావచ్చు. సో వీడియోస్కైనా మన బ్లాగ్కైనా వస్తారనమాట జనాలు. సో ఇక్కడతో ఇది ప్రాసెస్ ఆపేద్దాం, ఇది కూడా క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బ్లాగ్కి పోస్ట్ ఇలా వదిలాం, బాగుంది. సో ఇమేజ్ టైటిల్ ప్లే అవుతుంది చూడండి. సో లయన్ మెయిల్ ఇన్ జూ. సో ఈ టైటిల్ క్రాల్ చేసుకునే దానికి సంబంధించినది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూపిస్తాము. సో ఫైనల్గా మనం PHPలో చేసినా, .NETలో చేసినా, దేంట్లో చేసినా ఇమేజెస్ ఫాస్ట్గా లోడ్ కావాలి అంటే ఆప్టిమైజ్ చేయాల్సిందే. సో SEO పరంగా ఆప్టిమైజ్ చేస్తున్నాం ఇప్పుడు మనము. సో ఇక్కడ F2 ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి గైస్, ఇమేజ్ ఆల్టర్నేట్ టెక్స్ట్. సో లయన్ మెయిల్ ఇన్ జూ _ ప్రవీణ్ టెక్. సో ఇదే విధంగా ఇమేజ్ టైటిల్ అంటే ఎక్కడ అప్లోడ్ అయిందో ఆ URL చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో
సో ఫైనల్గా ఇక్కడ లయన్ ఇన్ జూ ప్రవీణ్ టెక్ @.jpg. సో ఇది యూఆర్ఎల్. సో యూఆర్ఎల్లో మనకు కావాల్సిన ఇమేజ్ టైటిల్ ఉంది, ప్లస్ టైటిల్లో కూడా మనకు కావాల్సిన టైటిల్ ఉంది. సో ఇప్పుడు 3 ప్లేసెస్లో గూగుల్ క్రాల్ చేసుకోవడానికి ఈజీగా పెట్టాం. సో నెట్ డిస్కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఇమేజ్ ప్లేస్లో ఆటోమేటిక్గా ఆల్ట్ టెక్స్ట్ అనేది ప్లే అవుతుందన్నమాట. సో ఆల్ట్ టెక్స్ట్ కంటే ముందు ఇది అట్రిబ్యూషన్, ఇది యాడ్ క్యాప్షన్ ఇచ్చాం కదా, సో ఇది ప్లే అవుతుంది. సో నా వర్క్ గైస్ ఇక్కడ ఈ టైప్లో ఆప్టిమైజ్ చేసుకోవాలి సెర్చ్ ఇంజిన్ బేస్డ్ వర్షన్లో. సో అదేవిధంగా మనం ఇమేజ్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఇప్పుడు యూజ్ చేయబోయే సాఫ్ట్వేర్స్ ఏవి అంటే పిక్ రీసైజ్. సో PicResize.com నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇదే అనమాట. సో దీని తర్వాత compressor.io అనేది ఉంది. సో ఈ 2 మేజర్గా యూజ్ చేస్తున్నాను. ఇంకోటి టైనీ JPG అనేది కూడా ఉంది. సో అది 3 చూపిస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ని మనం డ్రాగ్ చేసుకొని తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ ఉంది. సో డ్రాగ్ చేసేసుకుందాం, ఇక్కడ డ్రాప్ చేయడమే. సో మీరు బల్క్ కావాలంటే కూడా బల్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ పిక్స్ అని ఉంది కదా, సో ఇలా. సో యూఆర్ఎల్ నుంచి అయినా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. కంటిన్యూ టు ఎడిట్. సో 16% ఇక్కడ ఇంకా చూపిస్తుంది అప్లోడ్ అవుతుందని. సో ఓకే గైస్, అప్లోడ్ అయ్యింది. సో ఇక్కడ చూడండి, ద ప్రివ్యూ బిలో ఈజ్ నాట్ ద యాక్చువల్ సైజ్ ఆఫ్ యువర్ ఇమేజ్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రాపింగ్ ఓన్లీ. సో అంటే మనం ఇమేజ్ని క్రాప్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్లా జస్ట్ డ్రాగ్ చేసి మనకి ఇది ఇంత కావాలంటే ఇది ఇంత యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. డీసెలెక్ట్. సో రొటేట్ కావాలంటే రొటేట్ చేయొచ్చు, ఇట్లా కావాలంటే ఇట్లా, ఇట్లా కావాలంటే ఇట్లా. సో మనకు ఏ విధంగా కావాలన్నా ఇక్కడ జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్లో అనమాట. సో రివర్ట్ టు ఒరిజినల్. ఓకే, సో ఒరిజినల్ సైజ్కి పెట్టేద్దాం. సో రొటేట్ అవుతుంది ఇమేజ్. సో వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 50% సైజెస్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, నో చేంజ్ అని కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం కంప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ ఇంకో మైనస్ పాయింట్ ఉంది. ఈ వెబ్సైట్లో సైజ్ తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో క్వాలిటీ తగ్గుతుంది అనేది క్లియర్గా చెప్తున్నాను చూడండి. నేను 50% క్వాలిటీ తగ్గిస్తున్నాను. నేను ఎక్కువ యూజ్ చేసే ఆప్షన్సే మీకు చూపిస్తున్నాను. విడ్త్, హైట్ మొత్తం కామన్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, క్రాప్డ్ వచ్చేసి ఇంత ఉంది అని చూపిస్తుంది. సో ఒరిజినల్ ఇంత పిక్సెల్స్ ఉంది. సో ఎస్టిమేటెడ్ ఫైనల్ 640, 960. సో అదేవిధంగా మనం బార్డర్ కావాలంటే బార్డర్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్ కావాలంటే ఆయిల్ పెయింటింగ్ ఎఫెక్ట్. సో అదేవిధంగా రౌండెడ్ కార్నర్స్. సో మన బ్లాగ్లో మనకు తగ్గట్టు ఇట్లా రౌండెడ్ కార్నర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నా వరకు అయితే నేను ఫ్రేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో క్లిక్ చేసేద్దాం. ఓకే, స్క్రోల్ డౌన్. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ నేను ఫస్ట్లోనే మీకు బేసిక్గా చూపిస్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. సో జేపీజీ ఫార్మాట్ కావాలంటే జేపీజీ, గిఫ్ కావాలంటే గిఫ్, పిఎన్జీ కావాలంటే పిఎన్జీ, బిఎంపీ కావాలంటే బిఎంపీ. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అందరు యూజ్ చేసేది జేపీజీ. సో అందుకే జేపీజీ. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, గుడ్, బెటర్, బెస్ట్. సో బెటర్ ఆప్షనే యూజ్ చేస్తాను నేను ఎక్కువ. ఐఎమ్ డన్. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది నాకు తెలిసి ఇదే మోస్ట్ ఆఫ్ ది పార్ట్. సో ఇక్కడ సేవ్ టు డిస్క్ అనేది కదా, ఇది క్లిక్ చేసేయండి. ఓకే, ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడెడ్. సో ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ ఇది. సో ఒరిజినల్ ఇమేజ్ని ఒకసారి ప్లే చేద్దాం. సో గైస్, ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది కంప్రెస్డ్ ఇమేజ్. సో కొంచెం తేడా ఉంది అనుకుంటున్నాను, మీకు కానయ్యదు అంత క్లియర్గా. మీరు ఒకసారి ట్రై చేసి మీకు క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నేను స్క్రీన్ మీద ఒకటే క్వాలిటీ అవుట్పుట్ తీసుకుంటున్నాను కాబట్టి మీరు అంత ఎక్స్పెక్ట్ చేయలేరు క్వాలిటీలో. సో ఒకసారి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కర్సర్ దీని మీదకి తీసుకెళ్ళండి, మీకే సైజ్ అర్థమవుతుంది. 117 KB. ఒరిజినల్ వచ్చేసి 389 KB. అంటే ఎక్కువ శాతం కవరప్ చేసేసింది, అంటే 50% రెడ్యూస్ చేసేసింది కదా సైజ్. అదేవిధంగా ఇమేజెస్ని కంప్రెస్ చేసుకోవచ్చు మీరు కూడా. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇమేజెస్ అనవసరంగా యూజ్ చేయకండి. మరీ ముఖ్యంగా అవసరమైన చోట మాత్రమే ఇమేజెస్ వాడండి. సో ఇక్కడ ఉన్న టాపిక్కి అన్రిలేటెడ్ కంటెంట్ చేస్తూ, అంటే ఇప్పుడు ఇమేజ్ అవసరం ఉండదు, సో ఇమేజ్ పెట్టారు, సో వెబ్సైట్ పేజ్ స్పీడ్ స్లో అవుతుంది. సో ఆల్రెడీ నేను ఇమేజెస్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియో చేశాను, మీరు ఒకసారి అది చూడండి, డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, నా ఛానల్లోకి వెళ్ళైనా చూడండి. సో ఇంకో వెబ్సైట్ వచ్చేసి compressor.io. సో ఇది కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తాను, బట్ ఇది నేను ఎక్కువ auto.inకి యూజ్ చేస్తాను. సో ఈ పాత వచ్చేసి ఇందాక నేను చూపించినది వచ్చేసి నాకు బ్లాగ్స్, పర్సనల్ బ్లాగ్స్ వేరే ఉన్నాయి.
సో వాటికి యూజ్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఇది జస్ట్ డెమో కోసం పెట్టినది ఇమేజ్. సో ఒరిజినల్ ఎలా ఉంది, డూప్లికేట్ ఎలా ఉంది అన్నట్టు అనమాట. ఇటు సైడ్ ఉండేది కంప్రెసర్ అని ఉంది. సో ఇక్కడ సైడ్ చూస్తే ఒరిజినల్ అని ఉంది. సో బిఫోర్ ఆఫ్టర్ 60% ఫైల్ కంప్రెషన్. సో ఇదే విధంగా కంప్రెస్ చేసిందనమాట. సో 700 KB ఉండే 250 KB వచ్చింది ఆఫ్టర్. సో ట్రై ఇట్. సో అంతగా ఎక్కువగా సైజ్ తగ్గియలేదు. టు బీ హానెస్ట్ నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. సో ఇమేజ్ని మనం ఒరిజినల్ ఇమేజ్ తీసుకుంటాను, మామూలుగా ఇందాక కంప్రెస్ చేసిన ఇమేజ్ కాదు. సో ఒరిజినల్ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. సో జస్ట్ డౌన్లోడ్ యువర్ ఫైల్, దట్స్ ఇట్. ఇక్కడ చూడండి 399.35 KB, 373.61 KB. ఎక్కువ డిఫరెన్స్ ఉండదు అన్నాను కదా. సో ఇందాక దాంతో పోలిస్తే చాలా తేడా ఉండదు. సో ఓకే, మినిమైజ్. ఓకే, ఇప్పుడు దీని సైజ్ ఎంత వచ్చిందో చూద్దాం. సో 364 KB. సో ఇమేజ్ క్వాలిటీ తగ్గదు, బట్ కొంతవరకు ఫైల్ సైజ్ ఏమన్నా తగ్గించగలిగితే తగ్గించేస్తుంది అనమాట. సో నా వరకు నేను ఎక్కువ Ultra.inలో SEO స్కోర్ పడిపోయినా పర్లేదు అనే రిస్క్తో చేసినాను. సో నాకైతే మంచి క్వాలిటీ ఇమేజెస్ అండి, మీరు ఒకసారి Ultra.inకి వెళ్ళి చూడొచ్చు. సో లాస్ట్గా వచ్చేసి టైనీ JPG. సో ఇది కూడా యూజ్ చేస్తుంటాను నేను అప్పుడప్పుడు. నాకు ఈ వెబ్సైట్స్ ఒక్కొక్కసారి కొన్నిసార్లు సర్వర్ స్లో అయిపోతుంటాయి కదా, ఆ టైంలో లోడింగ్ స్పీడ్ ఉండకపోతే నేను ఇది యూజ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అనమాట. సో PNG ఫార్మాట్స్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఒకసారి వచ్చేసి మీరు ట్రై చేయొచ్చు. ఇది పెయిడ్ వర్షన్ కూడా ఉంది. సో ఇక్కడ అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేసుకోవడమే. సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీగా తెలియజేయండి. సో గైస్, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ని మనం ఇవి టైటిల్స్ని దేనికి యూజ్ చేస్తామనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇమేజెస్ ఎక్కడ వాడాలి ఏంటి అనేది ఒక క్లారిటీ కూడా మీకు వచ్చేసింది అనుకుంటున్నాను. సో నా వరకు అయితే నేను ఎక్కువ యూజ్ చేసేది compressor.io అండ్ picresize.com. సో ఈ రెండు ఎక్కువగా యూజ్ చేస్తాను. సో మీకు ఏది నచ్చిందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరీ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.